ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు. వసంత మండపంలో సుందరకాండ పారాయణం, వేద విజ్ఞాన పీఠంలో హోమ క్రతువులు. తిరుచి సేవలో శ్రీ సుందరరాజస్వామి దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో విశేష ఉత్సవ వైభవం. తిరుపతిలో ఘనంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో దివ్య ప్రబంధ పఠనం. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా భగవద్గీత పోటీలు. శ్లోక కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 7వ సర్గ నుండి 10వ సర్గ వరకు ఉన్న మొత్తం 152 శ్లోకాలను పఠించారు. అనంతరం శ్రీరామ శృతి, పరశృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆదికావ్యే సుందరకాండే అష్టమః సర్గః రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రదప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కవిః సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రదప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కవిః తదప్రమేయా ప్రతికారకృత్రిమం కృతం స్వయం సాధ్వికి విశ్వకర్మణా దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్యపథస్య లక్ష్మవత్ న తత్ర కించిన్న కృతం ప్రయత్నతః న తత్ర కించిన్న మహారత్నవత్. అనంతరం ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులు శాస్త్రోక్తంగా హోమం, జపం, వేద పారాయణాదులను నిర్వహించారు.
తిరుచానూరు క్షేత్రం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుందర రాజస్వామివారికి మార్గశిర మాసోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్రను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై ఆసీనులను గావించి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరుచానూరు ఆలయ వీధుల్లో శ్రీ సుందర రాజస్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఆదివారం 50 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ముంబైకు చెందిన జీన్ అండ్ బొమ్మాంజీ దుబాస్ చారిటీ ట్రస్ట్ ఈ విరాళంను అందజేశారు. ఈ మేరకు ఆ ట్రస్ట్ సిఎఫ్ఓ చంద్రశేఖర్ కృష్ణమూర్తి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్కు చెందిన శ్రీపాదరాజమఠం పీఠాధిపతి శ్రీ సుజయ నిధి తీర్థస్వామి ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు పీఠాధిపతులకు ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు తమ శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృత్తికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 6వ రోజైన ఆదివారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తవత్సరుడిగా సర్వ దుఃఖాలను హరించే కలియుగ దైవంగా ఈ క్షేత్రంలో కొలువై పూజలందుకుంటున్నారు. ఆ స్వామివారికి నిత్యోత్సవాల మొదలు బ్రహ్మోత్సవాల వరకు ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు నేత్రపర్వంగా జరుగుతాయి. ఉత్సవ ప్రీడి ఉత్సవ మాధుర్యం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం
తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి. యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యక్ష నారాయణునికి పంచామృతాలు, పళ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేక సేవ జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులలో భక్తిభావం, భగవద్గీత పఠనం వంటి సులక్షణాలను పెంపొందించే దిశగా ఏటా గీతా జయంతి ఉత్సవాలు, భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా విశాఖపట్నంలోని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో భగవద్గీత పోటీ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం నుండి, ఇంటర్మీడియట్ వారికి 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ్య యోగం నుండి, 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణ అనే అంశాలపై ఈ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవ సప్తాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ దత్త భగవానుల పాదుకలకు విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి పాదుకలకు బిల్వ పత్రార్చన కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ దత్త భగవానుల ఆరాధన మహోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో శ్రీ శ్రీనివాస ఆరాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీపై ఆసీనులను గావించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు, మేళతాళాల నడుమ పల్లకీ ఉత్సవం కడప వీధుల్లో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని విక్టోరియా మెమోరియల్ పాఠశాలలో భగవద్గీత శ్లోక పోటీలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులలో భక్తిభావం, భగవద్గీత పఠనం వంటి సులక్షణాలను పెంపొందించే దిశగా ఏటా గీతా జయంతి ఉత్సవాలు, భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో చిన్నారులు, ఆసక్తిగల ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రదానం ఘనంగా జరిగింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆఫ్రికా దేశానికి చెందిన మైల్స్ లీడర్షిప్ విశ్వవిద్యాలయం వారు ఈ డాక్టరేట్ను పీఠాధిపతులకు ప్రదానం చేశారు. శ్రీమఠం ఆవరణలోని శ్రీ యోగేంద్ర సభా మండపంలో పీఠాధిపతులకు ఆఫ్రికా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రవి ఆచార్ చేతుల మీదుగా డాక్టరేట్ను ప్రదానోత్సవం జరిగింది. ఆధ్యాత్మికత, ధార్మిక, విద్య, వైద్య సేవా రంగాలలో పీఠాధిపతుల సేవలకు గాను ఈ డాక్టరేట్ను ప్రకటించారు. అనంతరం పీఠాధిపతులకు మాలా సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన పలువురు గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు ఆగమోక్తంగా భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకర శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ మండపంలో ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఊయలపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమ సంప్రదాయంలో వేద పారాయణం, భక్తి గీతాలాపన నడుమ కన్నుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచి వాహనంపై దివ్యంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆరాధనలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని చింతమనే శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధానములో గీతా జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకుని ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై స్వామి సన్నిధిలో నంద్యాలకు చెందిన శ్రీ కోదండరామస్వామి భక్తి చైతన్య బృందం ఆధ్వర్యంలో ఆ సంస్థకు చెందిన భజన కృష్ణయ్య నేతృత్వంలో భగవద్గీత అధ్యయన పారాయణం జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతతో పాటు శ్రీ లలితా సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసాలను అధ్యయనం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవ సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదత్త భగవానుల పాదుకులకు విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొని దత్త భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శనీశ్వర ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. మార్గశిర మాసం పూజలలో భాగంగా ముందుగా అర్చకులు శనీశ్వరుని సన్నిధిలో గణపతి ఆరాధన సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయల హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి డొంక వద్ద జాతీయ రహదారిపై వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు కనువిందుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని తమలపాకుల మాలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు అంజనీ నందనుడి సేవలో పాల్గొని తరించారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీశ్వరికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ ఏడుగురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ ఏడుగురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.